బీజేపీ అధ్యక్ష పదవికి చివరి వరకు రేసులో నిలిచిన ఈటల రాజేందర్ ఆశలపైన బీజేపీ అధిష్టానం నీళ్లు పోసింది. జాతీయ నాయకత్వం కొద్ది రోజుల క్రితమే తెలంగాణలోని ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు రాష్ట్ర ముఖ్య నేతల అభిప్రాయాలను తీసుకున్నట్లుగా తెలిసింది. సంఘ నేతలు, పార్టీలో ఆది నుంచి ఉన్న సీనియర్ నేతలు పలువురు రామచంద్రరావు పేరును ప్రతిపాదించారు. సంఘ నేతలు అండ లేకుండా బీజేపీ అధ్యక్ష పదవి దక్కటం అంత ఆసామాషీ వ్యవహారం కాదు. మరోవైపు ఈటల పేరు చాలా కాలంగా బీజేపీ అధ్యక్ష పరిశీలనలో ఉంది. బీసీ వర్గానికి అధ్యక్ష పదవిలో పార్టీ ప్రాధాన్యం ఇస్తుందన్న చర్చ నేపథ్యంలో అధిష్టానం బాధ్యతలు తనకే అప్పగిస్తుందని గట్టి ధీమాతోనే ఉన్న ఈటల రాజేందర్కి బీజేపీ అధిష్టానం కోలుకోలేని షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచారు. 2024 ఎన్నికల్లో హుజూరాబాద్ అసెంబ్లీ నుంచి ఓడిపోయి పార్లమెంటు ఎన్నికలలో మల్కాజ్గిరి నియోజకవర్గ లోక్సభ స్థానం నుంచి గెలిచారు. అయితే ఈటల రాజేందర్ బీసీ ముద్రా సామాజిక వర్గానికి చెందినవారు. రాష్ట్ర జనాభాలో దాదాపు 14% ఉన్నారు. ఆ సామాజిక వర్గం నుంచి ఈటల రాజేందర్కు అండదండలు ఉన్నాయి. తెలంగాణలో బీజేపీ ప్రధానంగా తాము అధికారంలోకి వస్తే బీసీ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రిని చేస్తామంటూ ప్రకటనలు కురిపిస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారుడుగా మంత్రిగా పనిచేసిన అనుభవం ఈటలకు బలం కాగా ఆయనకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేదని ఆయన వ్యతిరేకులు బహిరంగంగా ప్రచారం చేసి విజయవంతమయ్యారు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ ఎదుట హాజరైన ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ అనుమతి ఉందని బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. కేబినెట్ ఆమోదం లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందా? ఆధారాలన్నీ ఇస్తాం, బట్టకాల్చి మీద వేస్తున్నారు. ప్రతి నిర్ణయానికి కేబినెట్ నోటిఫికేషన్ ద్వారా జరుగుతుంది. డిపార్ట్మెంట్లలో ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా నాడు కేబినెట్లో పెట్టండని సీఎం హోదాలో కేసీఆర్ చెప్పేవారు. ఇది నిజం కాకుంటే నేను దేనికైనా సిద్ధం. చేసిన ప్రకటన కూడా బీజేపీ అధిష్టానం కలవరపాటుకు గురిచేసింది. బీజేపీ అధిష్టానంకు ఎంపీ ఈటల రాజేందర్పై పలు అనుమానాలు ఉండటం, అటు సీఎం రేవంత్ రెడ్డి, ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మంచి సంబంధాలు ఉన్నాయి అని పలువురు నాయకులు ఫిర్యాదు చేయడంతో బీజేపీ అధిష్టానం వెనుకడుగు వేసిందని సమాచారం. బీజేపీలో ఉన్న ఇతర నాయకులతో సఖ్యత లేకపోవటం, బండి సంజయ్, ధర్మపురి అరవింద్తో విభేదాలు ఉండటం, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు, బీజేపీలో ఇతర నాయకులు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు వైపు మొగ్గు చూపడంతో ఈటల రాజేందర్ ఆశలపైన నీళ్లు చల్లిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రైట్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో ఉన్న ఈటల రాజేందర్కు ప్రజెంట్ బిగ్ షాక్ తగిలింది. సీనియర్ నేత అయిన ఈటల రాజేందర్కు ఇది కోలుకోలేని దెబ్బగానే చెబుతూ ఉన్నారు. ఎందుకంటే గతం నుంచి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో ఈటల ఉన్నారు, ఆయన కూడా ఆ స్థానాన్ని ఆశిస్తున్నారు అని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈటల రాజేందర్కు ఆ పదవి ఇవ్వకుండా రామచందర్కి ఇవ్వటం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగానైతే ఇది ఈటల రాజేందర్కి బిగ్ షాక్ అని చెప్పాలి. అయితే దీని వెనుక అనేక కారణాలు ఉన్నట్లుగా కూడా ఆ కారణాలకు సంబంధించి కూడా అంటే ఆల్రెడీ బీజేపీలో ఎవరైతే ఉన్నారో ఇతర నేతలతో ఈటల రాజేందర్కి సత్సంబంధాలు లేవు, వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి. బండి సంజయ్తో కానీ, ధర్మపురి అరవింద్తో కానీ వీరిరువురితో కూడా
ఈటలకి సత్సంబంధాలు లేవు, విభేదాలు ఉన్నాయి అన్న నేపథ్యం. మరోవైపు కనుక చూస్తే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కూడా ఈటల రాజేందర్కి లేదు. ఇంకా వీటన్నిటి నేపథ్యంలో మిగిలిన నేతలు కూడా రామచంద్ర వైపు మొగ్గు చూపారు. ఈ నివేదికలు కూడా ఇవ్వటం జరిగింది అని చెప్పి కూడా ప్రజెంట్ అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ కారణాల దృష్ట్యా కూడా, అదీ కాక రీసెంట్గా జరిగిన ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా ఈటల రాజేందర్ అయితే అక్కడ అటెండ్ అయ్యారు. ఆయన అటెండ్ అయిన తర్వాత కూడా కొన్ని వ్యాఖ్యలు చేయటం అయితే జరిగింది. విచారణకు అటెండ్ అయిన తర్వాత కేబినెట్ ఆమోదం ఉంది అని చెప్పి కూడా ఆయన మాట్లాడటం, కేసీఆర్ అనుమతి, కేసీఆర్ అప్పుడు ఏమున్నా కానీ కేబినెట్ అనుమతితోనే చేయాలని చెప్పి ఆయన చెప్పడం నిజం కాదా అని చెప్పి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి కూడా ఆయనకి నెగిటివ్ అయ్యాయని కూడా కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. అదీ కాక కాంగ్రెస్లో ఈవెన్ ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కానీ వీళ్ళతో కానీ చాలా ఈటలకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి అని వీటన్నిటిని కన్సిడర్ చేసిన బీజేపీ అధిష్టానం వెనుకడుగు వేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఈటల రాజేందర్కి దూరం చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈటల రాజేందర్ చాలా సీనియర్ లీడరు. ఆయన బీఆర్ఎస్ నుంచి కూడా ఆయన బీజేపీలోకి రావటము జరిగింది. ఆ తర్వాత వచ్చిన తర్వాత కూడా పలు పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. ఆయన ఒక సీనియర్ లీడర్. అది కాక 14% సామాజిక వర్గం ఓట్లు కూడా ఆయనకు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో ఉన్నటువంటి ఈటల రాజేందర్కి ఆ రాష్ట్ర అధ్యక్ష పదవి అనేది కూడా దూరమైంది. సో ఇవన్నీ కూడా డెఫినెట్గా కూడా ఈటల రాజేందర్ని బిగ్ షాక్కి గురి చేశాయి. మరోవైపు కోలుకోలేని దెబ్బగా కూడా దీన్ని చెబుతూ ఉన్నారు.